బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. గాయత్రీదేవి అమ్మవారి రూపంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తూ ఉన్నారు. కనక దుర్గమ్మ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇక మనం చూస్తూ ఉన్నాము దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా మనకి నిన్న బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ఈరోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు ఉన్నారు. తిరుమలరావు, సంధ్య అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ గాయత్రీదేవిగా ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కావడంతో అదేవిధంగా సెలవు దినాలు కూడా ప్రకటించడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయితే తరలి రావడం జరిగింది. భక్తుల్ని కంట్రోల్ చేసేందుకు ఎక్కడికక్కడ రూపులు పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. మరో విధంగా మైక్ లో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్ళాలి, సక్రమంగా దర్శనాలు జరుగుతున్నాయి అంటూ ఆలయ అధికారులు అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వస్తున్న భక్తులకు కూడా వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం. అదేవిధంగా మెడికల్ కిట్లు ఇతర సంబంధించి ఏదైనా వృద్ధులు ఎలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మెడికల్ కిట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు అమ్మవారిని దర్శించడానికి కొంతమంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కొంత సాయంత్రం సమయం అదేవిధంగా కుటుంబస్తులు అందరూ రావడంతో రద్దీ అయితే కొంచెం పెరిగింది. ఆ రద్దీ పెరిగిన దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది విజయవాడ అండి, లోకలే. దర్శనంకి ఏర్పాటు చేయాల్సినవన్నీ బాగానే ఏర్పాటు చేశారు, అంతా బాగానే ఉంది. బాబు, చెప్పండి, మీరు దుర్గమ్మను దర్శించుకుని వాళ్ళ చూస్తాకు వెళ్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. 6th క్లాస్ 6వ తరగతి చదువుతున్నారు భక్తులు. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులతో అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది.